ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన అదృష్టం సిహెచ్ఎస్ఎన్ రాజు గారు. వారు మాస్టర్ ఈకే గారితో ఎంతో కాలం వారి శిష్యరికంలో వారి యొక్క సాహచర్యంతో జీవించిన వారు. అలాగే వారి జీవితాన్ని వారి యొక్క సాహిత్యానికి, మాస్టర్ ఈకే గారి సాహిత్యానికి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి, అలాగే ఎన్నో గ్రంథాలని తెలుగులో తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేశారు. అలాగే ఎన్నో ఉపన్యాసాలు, ఎన్నో క్లాసుల రూపంలో వారి యొక్క జ్ఞానాన్ని, మాస్టర్ ఈకే గారి విజడంని ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి మహానుభావులు. వారిని కొందరు రాజుగారు అంటారు, కొంతమంది రాజు గురూజీ అంటారు. కాబట్టి వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, మాస్టర్ ఈకే గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా రేపు ఆగస్టులో 11, 12 తేదీల్లో వారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఈకే గారి విజడంని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో, వారి యొక్క జ్ఞానాన్ని మీ అందరికి ముందుకు తెచ్చే ఉద్దేశంతో ఈ యొక్క సజ్జన సాంగత్యాన్ని ప్రారంభిస్తున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో పరిచయం 10 సంవత్సరాలు దాదాపులా పూర్తయింది. పిఎంసిలో ఉన్నప్పటి నుంచి మనకి ధ్యాన మహాచక్రాలకి మీరు రావటం, అప్పటి నుంచి 2014లో అనుకుంటా మొట్టమొదటిసారి మనం ధ్యాన మహాచక్ర వేదిక మీదుగా పరిచయం. అప్పటి నుంచి మీరు ఈకే గారి గురించి ఎన్నో విషయాలు పంచుకుంటూ ఉన్నారు. ఇప్పటికి వారు జన్మించి 100 సంవత్సరాలు ఉత్సవాలు జరగబోతున్నాయి. అసలుకి మాస్టర్ ఈకే గారికి ఇంతటి జ్ఞానం రావడానికి మూల గురువులు ఎవరు? ఆ గురు పరంపర ఏంటి? ఆ దృశ్యమానంగా ఉన్నటువంటి ఆయనలో ఆ విజడంని బయటికి తీసుకొచ్చిన గురువులు ఎవరు అని తెలుసుకోవాలని కుతూహలత చాలామందికి ఉంటుంది. కాబట్టి ఆ గురువులు ఎవరు, ఆ విజడాన్ని వెలిగించిన జ్ఞాన జ్యోతుల్ని, ఆయనలో ఆ జ్యోతిని వెలిగించిన ఆ జ్ఞానమూర్తులు ఎవరు తెలియపరచండి. తప్పనిసరిగా అండి. హరి ఓం. శం నో మిత్రస్యం వరుణః, శం నో భవత్వర్యమా, శం న ఇంద్రో బృహస్పతిః, శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు, అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మొట్టమొదటిగా శ్రీ నిరవి టీవీ సోదర బృందానికి, పరమ గురువు అయినటువంటి మా శ్రీకే గారి తాలూకు శుభాశీస్సులు మీకు ఉండి, మరింతమంది మహాత్ముల్ని, మరింతమంది యోగంలో అయినటువంటి, సాధనలో అయిన, మంత్రశాస్త్రంలో అయినటువంటి ఇంతమందిని మీరు పరిచయం చేస్తున్నారు, పరిచయం చేశారు. ఇప్పటికే మరింతమందిని ఇంకా ముందు ముందు పరిచయం చేసి సామాన్యులందరికీ కూడా ఆ మంత్రశాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలాగా, ఆ జ్ఞానం మీ ద్వారా, మీ టీవీ ద్వారా అందరికీ కలిగేలాగా ఈకే గారి సద్జయంతి ఉత్సవాల సందర్భంగా వారి ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న, మాస్టర్ ఈకే గారికి ఆయన ఏ గురు పరంపరకు చెందినటువంటి వారు, ఆయన వెనక ఉండి నడిపిస్తున్నటువంటి గురువులు ఎవరు, పరమ గురువులు ఎవరు, వారికి ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది? ఇది చెప్తే మాస్టర్ ఈకే గారి గురించి పూర్తిగా చెప్పినట్లే అవుతుంది. అయితే మనం ఈరోజు ఏం చేద్దాం అన్నట్లయితే,
అతి ముఖ్యమైన విషయాలు ఏది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉన్నదో, ఏ తెలిస్తే అది మన సాధనకి అద్భుతంగా పనికొస్తున్నదో, అసలు మహర్షులు అనేటటువంటి వాళ్ళు భూమి మీదే ఉండాలా, భౌతిక శరీరంతోనే ఉండాలా, భౌతిక శరీరంతో లేకుండా కూడా సూక్ష్మ శరీరంతో కూడా వాళ్ళు తాలూకు సాన్నిధ్యం కానీ వాళ్ళ జ్ఞానం కానీ అది ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల్లోకి ప్రసరిస్తుంటుందా, వాళ్ళు ఏ స్థాయిలో ఏ లోకాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది నిజంగా మీరు అడుగుతుంటే నేను చాలా ఆనందిస్తున్నాను. దీని గురించి నేను నాకున్న అనుభవం కానీ, మాస్టర్ గారితో నాకున్న పరిచయం కానీ, వారు మాకు చెప్పింది కానీ, మేము చూసింది కానీ అది నేను చెప్తాను. నా 21st ఇయర్లో 21 సంవత్సరంలో మాస్టర్ గారికి నాకు పరిచయం అయింది. పరిచయం అయిన నుంచి ఇప్పుడు దాకా అంటే నా 75వ సంవత్సరం వరకు కూడా ఆయనతో పాటు కొంతకాలం శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆయన జ్ఞానంతో ప్రయాణం చేస్తూ వస్తున్నాను కాబట్టి అన్నీ కలుపుకొని చెప్తాను నేను మీకు. మాస్టర్ గారి తాలూకు జ్ఞానం మొట్టమొదట ఆయనకి వారి తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది. వారి తండ్రి గారి అనంతాచార్యుల వారు చాలా పెద్ద ఆయన. వేదాంగాల్లో అయితేనేంటి, సాహిత్యంలో అంటే ఏంటి, ఆ రోజుల్లో ఇంగ్లీష్లో అయితే ఏంటి, సంస్కృతంలో అయితే ఏంటి, మల్ల విద్యలో అయితే ఏంటి, వేదాలకి సరైనటువంటి ఒక నూతన విధానంలో వ్యాఖ్యానం చేయడం అయితేనేంటి, ఆయన చాలా పెద్ద ఆయన. మాస్టర్ గారు తండ్రి గారు మాస్టర్ గారి తాలూకు తమ్ముళ్ళని అందరినీ కూడా మెట్రికులేషన్ వరకు ఆయన స్కూల్కి పంపించుకుంటా ఇంటిలోనే పెట్టుకుని ఆయన మామూలు ఎడ్యుకేషన్తో కన్నా ఎక్కువ సంస్కృతం కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఆ జ్ఞానం అంతా ఏదైతే ఉందో అదంతా వాళ్ళు మెట్రికులేషన్ వయసు వచ్చేంత వరకు మొత్తం అంతా ఒక ప్రవాహం ఎలాగైతే పైనుంచి వస్తుందో ఆకాశంలో నుంచి అట్లా వీళ్ళలోకి ఆయన దింపేశారు. మొట్టమొదటి గురి ఎవరు అంటే మాస్టర్ గారికి వాళ్ళ తండ్రి గారే. ఆ తర్వాత మెట్రికులేషన్ అయిన తర్వాత మామూలు ఎడ్యుకేషన్లోకి మాస్టర్ గారు వచ్చారు. అక్కడి నుంచి కరెక్ట్గా మీరు అడిగితే ఎవరు మాస్టర్ గారిని దగ్గర కూర్చోబెట్టుకుని వేదం చెప్పినట్టుగా కానీ, ఉపనిషత్తులు చెప్పినట్టుగా కానీ, భగవద్గీత చెప్పినట్లుగా కానీ, మంత్రశాస్త్రాన్ని చెప్పినట్టుగా కానీ, దివ్య జ్ఞానం తాలూకు ఆ జ్ఞానం అందించినట్టుగా కానీ, ప్రత్యక్షంగా ఒక గురువు ఎవరు ఆయన దగ్గర కూర్చుని చెప్పినట్టుగా మనకి తెలియదు, ఎవరు లేరు అట్లా. ఆయన చిన్నతనంలో సాహిత్యం, ఆంధ్ర సాహిత్యం తాలూకు అందులో మాస్టర్ గారు పనిచేస్తున్నప్పుడు ఆయనకు తెలిసినటువంటి ఆ రోజుల్లో ఉండేటటువంటి మహాకవులు విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ అలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళతో మాస్టర్ గారికి పరిచయం ఉండింది. అప్పటికి ఈయన చాలా చిన్న ఆయన, అంత పెద్దవాళ్ళకి ఈయనకి పరిచయం ఉన్న వయసులో ఈయన చాలా చిన్న ఆయన. ఆ పరిచయం తప్పిస్తే ఇంత జ్ఞానం ఆయనకి ఎలాగొచ్చింది అంటే దానికి అది మహావిశ్వంలో నుంచి ఆయనలోకి దిగొచ్చిందని మేము చెప్పుకోవాలి తప్ప ఎవరి దగ్గర ఆయన కూర్చొని నేర్చుకున్నటువంటి ఉదాహరణలు కానీ సన్నివేశాలు కానీ లేవు. ఎట్లా వచ్చిందో అనేది నేను మీకు పరమ గురువుల తాలూకుతో ఈయనకి ఎలాంటి సంబంధం, ఎవరెవరి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఈయన మీద ఉన్నది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట చెప్పాలన్నట్లయితే ఈయన ఒక సాంప్రదాయమైన కుటుంబంలో ఒక యోగి లాంటి ఒక తండ్రి కడుపున మహాకృష్ణ భక్తురాలైనటువంటి తల్లి ఆ ఇద్దరి గర్భాన ఈయన పుట్టారు కాబట్టి తండ్రి దగ్గర జ్ఞానం వచ్చింది, తల్లి దగ్గర నుంచి ఆ భక్తి సాధన అంతా ఈయనకి అబ్బింది. బై బర్త్ ఆయనకు వచ్చేస్తుంది, ఆయనలో అలాగ దిగిపోయింది. మామూలు కదా, దిగిపోయింది ఆయనలోకి అట్లా. ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో మాస్టర్ గారు గాయత్రి జపం చేసుకునే రోజుల్లో గుంటూరులో ఉంటుండగా ఆ గాయత్రి జపం చేసుకునేటప్పుడు ఆయనకి ఒక మూర్తి కనిపించింది.
ఆ తర్వాత రోజుల్లో ఆ మూర్తి కనిపించిన తర్వాత ఆ సన్నివేశం అయిపోయింది. తర్వాత రోజుల్లో మాస్టర్ గారు ఆయన ఎక్కువ ఉపన్యాసాల గురించి చాలా కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళేవారు కాబట్టి వేరే ఒక ఊరిలో అక్కడేదో ఒక సదస్సు జరుగుతున్నట్లయితే ప్రార్థన జరుగుతున్న కూర్చున్నప్పుడు ఆయనకి ఏ మూర్తి అయితే ఆయనకి ధ్యానంలో కనిపించిందో అదే అక్కడ పెద్ద ఫోటోలాగా పెట్టి ఉన్నది. మాస్టర్ సివివి గారు. ఆయనే మాస్టర్ సివివి గారు. అప్పటికి ఆయన ఆయన గురించి ఈ ధ్యానంలో చూశారంతే. ఎందుకంటే మాస్టర్ సివివి గారు 1922 చనిపోయారు ఆయన 22లో. ఈకే గారు 1926లో పుట్టారు. సో ఆయన ఉన్న రోజుల్లో ఈయన కనీసం పుట్టను కూడా పుట్టలే. కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు ఈయనకి. తర్వాత మళ్ళీ ఇంకొక స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళంతా కలిసి ప్రేయర్ చేసుకునేటప్పుడు మాస్టర్ గారు వాళ్ళతో కూడా కలిసి కూర్చుని ప్రేయర్ చేసుకుంటుండగా మళ్ళీ ఆయన తాలూకు దర్శనం జరిగి ఆయనలో కొన్ని రకాలైనటువంటి స్పందనలు జరిగి వెనుముక దగ్గర నుంచి కొన్ని స్పందనలు శరీరం అంతా వ్యాపించి ఒక రకమైన అనుభూతి స్థితిలోకి మాస్టర్ గారు వెళ్ళినప్పుడు అప్పటి నుంచి మాస్టర్ సివివి గారి ప్రేయర్ మొదలుపెట్టి ఆయనే గురువుగా ఆయన జీవితం అంతా గడిపారు. ఈ సివివి గారు మాస్టర్ గారు వాళ్ళ మధ్య ఉండే సంబంధం, మాస్టర్ సివివి గారు ఇచ్చినటువంటి భృక్తరహిత తారక రాజయోగ విధానం, దాని గురించి మనం వేరేగా మాట్లాడుకుందాము. ప్రత్యేకంగా వేరేగా దాని గురించి మాట్లాడుకుందాము. మాస్టర్ గారి తాలూకు గురు పరంపరలో మొట్టమొదటి గురువు ఎవరు అన్నట్లయితే మాస్టర్ గారికి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మాస్టర్ సివివి గారు ఈకే గారు ధ్యానం చేసుకునేటప్పుడు గాయత్రి ధ్యానం చేసుకుంటుండగా ఆయనంతటా ఆయనే ఈయనకి ప్రత్యక్షం కావడం సూక్ష్మ శరీరంతో. తర్వాత ఆయనతో 2-3 సార్లు ప్రేయర్కి అటెండ్ అవుతున్నప్పుడు ఆయన ఆ స్పందనలు కాగటంతో ఆ యోగ మార్గంలోకి మాస్టర్ గారు ప్రవేశం చేశారు. అది మనం వేరేగా దాని గురించి మాట్లాడుకున్నాం. అది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అది మాస్టర్ గారు నడిపించిన పరమగురువుల గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయం మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. అదేంటన్నట్లయితే గురువు శిష్యుడి దగ్గరికి వచ్చి శిష్యుడిగా స్వీకరించి, అంటే గురువే శిష్యుడిని వెతుక్కుంటూ వచ్చి తన సాన్నిధ్యాన్ని కల్పించి తన మార్గంలోకి తీసుకుని నడిపించేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. అంటే గురువు శిష్యుడిని వెతుక్కుంటూ వచ్చే విధానం ఒకటి ఉంటుంది. రెండవది శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వెళ్ళే విధానం ఒకటి ఉంటుంది. చాలామంది మహాత్ముల జీవితాలు కానీ మనం చూసినట్లయితే పెద్ద వాళ్ళవి గురువే శిష్యుడిని వెతుక్కుంటూ వచ్చి తన మార్గంలోకి తీసుకుని తన సాన్నిధ్యంలోకి తీసుకుని తన హృదయంలోకి తీసుకుని ఆ శిష్యుడి ద్వారా ప్రపంచానికి కావాల్సినటువంటి సేవలన్నీ అందిస్తూ ఆయన ఉన్నటువంటి కాలంలో ప్రపంచానికి ఏం కావాలో దాన్ని శిష్యుడి ద్వారా గురువు అందించేటటువంటి విధానం ఉందే, అది చాలామంది పెద్ద వాళ్ళ జీవితాల్లో మనం చూస్తాం. బాబాజీ ఉన్నారనుకుందాము, లహరీకి ఆయనే దర్శనం ఇచ్చారు. యుక్తేశ్వర్ అంతే, వివేకానందుడు అంతే. ఆ కోవలో చాలామంది ఉంటారు. అట్లాంటి కోవకి సంబంధించినటువంటి ఆయన మాస్టర్ ఈకే గారు. మాస్టర్ సివి గారు ఆయనే ఈయనకి దర్శనం ఇచ్చి ఆయన మార్గంలోకి తీసుకున్నారు. ఈరోజు ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఎన్నో దేశాల్లో ఈరోజు మాస్టర్ సివి గారు ప్రేయర్ చేసి ప్రభావితులు అవుతున్నారు అంటే మాస్టర్ ఈకే గారే కారణం. ఈ క్రియాయోగం అంటే లహరి మహాశయుడే కారణం దానికి. వీళ్ళందరూ గురువు చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. అట్లాగే మాస్టర్ గారికి ఒక 2-3 గురించి మనం చెప్పుకుందాము. గుంటూరులో ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన చిన్నతనం నుంచి అంటే ఏంటి, ఆయన చాలా చిన్న వయసు నుంచి ఆయన మహాపెద్ద రచయిత. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు నువ్వు చాలా గొప్పవాడురా అని పొగిడిన వాళ్ళ చేత పొగిడించుకున్నటువంటి కవి ఆయన మాస్టర్ గారు చిన్న వయసు నుంచే. అట్లాంటప్పుడు ఆయన ఒకరోజు రాత్రి నడుచుకుంటూ, ఇంట్లో ఎవరూ లేరు, రాత్రి అయితే రాసుకుంటూ చదువుకుంటూ 1 గంటకో ఆయనకి
వచ్చి బ్రాడీపేట వెళ్ళి అక్కడ హోటల్లో కొంచెం కాఫీ టీ తాగొద్దాం అనుకుని ఆయన బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి రాత్రి 2 గంటల ఆ ప్రాంతం అవుతుంది. ఆయన తిరిగి వెనక్కి నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన పక్క నుంచి ఒక ఆయన నడుచుకుంటూ, ఆయన చూస్తుంటే వెనక నుంచి ఎవరో వస్తున్నట్టుగా ఆయనకి ఒక వైబ్రేషన్ లాగా పనిచేస్తుంది. నాన్నగారు నడిచి వస్తున్నారని చూసేటప్పటికి ఒక ఆయన పక్క నుంచి వెళ్తున్నారు. గడ్డం అది ఉన్నది, మాసిపోయినటువంటి చొక్కా ఉంది. ఆ చొక్కా జేబీలోనేమో ఇంక్ ఉంది, ఇంక్ మార్క్ ఉంది. ఆయన వస్తూ ఆయన మాస్టర్ గారిని పలకరించి, నా కాఫీ టిఫిన్ మీకు టిఫిన్ పెట్టిస్తావా అని అడిగారట. వెంటనే మాస్టర్ గారు ఆయన వెనక్కి తీసుకెళ్ళి ఆయన టిఫిన్ పెట్టించి కాఫీ ఇప్పించి నడిచి వస్తున్నారట. సీక్రెట్ డాక్టర్ చదువుతున్నావా అని అడిగారట. అప్పటికే మాస్టర్ గారు సీక్రెట్ డాక్టర్ అనేది మేడం బ్లావెట్స్కి రాసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం అది. అంటే అది హయ్యెస్ట్ ఇన్ ది స్పిరిచువల్ విజ్డమ్ అని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఆమె ప్రపంచం అంతా తిరిగి, ప్రపంచంలో ఉండే ఎన్నో దేశాలు తిరిగి, ఎన్నో గుహల్లోకి వెళ్ళి మహాత్ములందరినీ కలిసి ఎన్నో భాషలో ఉండేటటువంటి పవిత్ర గ్రంథాలు చదువుకుని ఆమె రాసినటువంటిది సీక్రెట్ డాక్టర్. అర్థం కావడం చాలా కష్టం. అది ఆ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అది మాస్టర్ గారు చదువుతున్నారు. ఈయన అడిగారట, నువ్వు సీక్రెట్ డాక్టర్ని చదువుతున్నారా అని అడిగారట ఇంగ్లీష్. నేను చదువుతున్నాను అని చెప్పారట. ఒక పని చేయి, నువ్వు ఇవాళ నుంచి ఒక చాప్టర్ ది హోలీ ఆఫ్ ది హోలీస్ అని ఒక చాప్టర్, ది హోలీ ఆఫ్ ది హోలీస్, ఆ చాప్టర్ నుంచి చదవడం మొదలు ఒక సింబల్ లాంటిది చెప్పి ఆ సింబల్ అందులో పెట్టుకుని ఇవాళ నుంచి మళ్ళీ చదవటం మొదలుపెట్టు, ముందు ఆ చాప్టర్ చదివిన తర్వాత మిగతా చదవడం మొదలుపెట్టని చెప్పారట. అట్లాగా ఈయన చెప్పిన తర్వాత మళ్ళీ నేను అడిగాట, నువ్వు చదివావా, భగవద్గీత చదివావా అని అడిగాట. అప్పటికే భగవద్గీత మాస్టర్ గారికి శ్లోకాలు ఆడడం ఏంటి, దాని తాత్పర్యం, ప్రతిపదార్థం ఏంటి, వ్యాఖ్యానం ఏంటి, ఆయన జీన్సే అవి కదా. ఈయన నేను చదివాను చాలా మాటలు అని చెప్పారట. అట్లా కాదు, మళ్ళీ ఇంకో మాట మళ్ళీ ఇంకోసారి చదవన్నట. ఈయనేంటి మళ్ళీ చదవమంటారని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఆ భగవద్గీత చదవడం మొదలు పెడితే అంతవరకు ఆయనకు అర్థమైన విధానం వేరు. మళ్ళీ నువ్వు చదువు అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఆయనకు అర్థమైన విధానం వేరు. ఎక్కడి దాకా అర్థమైంది అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినప్పుడు ఆయన ఏ కక్షల్లో నుంచి ఆ గీతోపదేశం అర్జునుడికి చేశాడో అట్లాంటి ఒక అనుభూతిలో నుంచి, ఒక అద్భుతమైనటువంటి ఒక వెలుగులో నుంచి, దర్శనంలో నుంచి మాస్టర్ గారికి భగవద్గీత అర్థమైంది. అని చాలా ఆశ్చర్యపోయారు. ఇంతవరకు చదివిన భగవద్గీత వేరు, ఇది వేరు అని చెప్పి సీక్రెట్ డాక్టర్ని చదవడం మొదలుపెట్టారు మాస్టర్ గారు. మొదలు పెడితే ఆజానుబాహులైనటువంటి పెద్ద పెద్ద ఋషులు ఎవరెవరో అదృశ్య రూపంలో ఉన్నటువంటి వాళ్ళు అని కనిపించటం, వెళ్ళిపోవటం, ఎవరో కనిపించటం, వెళ్ళిపోవటం, ఎవరో కనిపించటం, వెళ్ళిపోవటం. ఆ రూమ్ అంతా ఆయనకి ఆ పుస్తకం చదువుతున్నంతసేపు ఎవరో రావటం, వెళ్ళిపోవటం, రావటం, వెళ్ళిపోవటం, సూక్ష్మ శరీరాలతో ఈయన పక్క చూడటం, ఒకసారి నవ్వటం, అట్లా వెళ్ళిపోవటం, అట్లా జరుగుతుంది రోజు. జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకరోజు ఆయన కనిపించారు. కనిపించిన తర్వాత మాస్టర్ గారు అడిగారు, మీరు మా ఇంటికి ఏమైనా వస్తారా అని అడిగారు. అన్నారు, నువ్వు రమ్మన్నప్పుడు నేను రావడానికి కుదరదు, నాకు వద్దాం అనిపించినప్పుడు నేను వస్తాను తప్పనిసరిగా అని చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మాస్టర్ గారు ఇంట్లో ఒక ఆయన ఉన్నప్పుడు ఆయన సడన్గా వచ్చారట రాత్రి మీద. వచ్చినప్పుడు మాస్టర్ గారు నమస్కారం పెట్టిన తర్వాత, అది మేము ఈ శత జయంతి ఉత్సవాలకి ఒక సంచిక రిలీజ్ చేయబోతున్నాం, సెంటనరీ ఇష్యూ కింద సావనీరు రిలీజ్ చేయబోతున్నాం. నేనే ఆ బాధ్యత అంతా తీసుకుని మాస్టర్ గారి తాలూకు విశ్వరూపం అంటే ఎన్ని విధాలుగా ఎన్ని కోణాల్లో ఆయన పనిచేశారో, ప్రపంచంలో ఎన్ని చోట్ల ఆయన తిరిగారో, ఎంత జ్ఞానం అందించారో, ఎన్ని శాస్త్రాల మీద ఎంత జ్ఞానం అందించారో, ఆయన చిన్నప్పటి నుంచి చేసుకున్నటువంటి మంత్ర సాధన ఏంటి, గురు సాధన ఏంటి, ఇవన్నీ మనం
ఆ చదువుకుంటే చాలన్నట్టుగా తయారు చేస్తున్నాం. అందులో నేను చెప్పబోయేదంతా నేను అందులో పెట్టాను. అందులో ఆయన పరిణామ క్రమం గురించి, సౌర కుటుంబాల గురించి, అణు సిద్ధాంతం గురించి, తర్వాత ఖనిజాలు, వృక్షాలు, జంతువు అంటే మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, దేవా కింగ్డమ్ అంటాం మనం. ఈ పరిణామ క్రమం అది. మనం 4వదైనటువంటి మానవ పరిణామ క్రమంలో మనం ఉన్నాం. అది ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, ముఖ్యంగా అణు సిద్ధాంతం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, అట్లా మీకులాగా మాస్టర్ గారు కూర్చొని ఉన్నారు, నాకులాగా ఆ గురువుగారు ఉన్నారు. ఆ గురువుగారికి పేరు చెప్పలేదు, ఆయన చెప్పలేదు, ఈయన కూడా చెప్పలేదు మనకి. ఎవరో పరమ గురువు అయింటారు, ఆయన మహాత్ముడు అయింటారు. ఆయన మాస్టర్ గారు ఆ పేరు మనకి చెప్పలేదు. మేము గడ్డ మాస్టర్ అని అంటాం ఆయన, ఎందుకంటే గడ్డ ఉంటుంది ఆయనకి. కాబట్టి గడ్డ మాస్టర్ గారిని అలా పిలిచేవారు మాస్టర్ గారు. ఆ గడ్డ మాస్టర్ గారు వచ్చారు, జిఎం అంటారు గడ్డ మాస్టర్ గారు అని. పేరు మాత్రం ఇప్పుడు చెప్పలేదు. మంచం ఉంది ఇక్కడ మధ్యలో. మంచం, ఆ రోజుల్లో మంచాలు ఎత్తి పక్కన పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడంటే డబుల్ కాట్లు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో మంచం పడుకుని లేవగానే పక్కన పెట్టేవాళ్ళం కదా. అది మధ్యకి తీసుకొచ్చి మంచం మధ్యలో ఉన్నది. మాస్టర్ గారు మంచానికి అటుపక్క ఉన్నారు, ఈ గురుగారు ఇటుపక్క ఉన్నారు. ఉండి మాస్టర్ గారు ఆ గురువుగారు అడిగారట మాస్టర్ గారిని, ఇట్లా రాని అడిగారట. ఇట్లా వచ్చేమన్నట్ట. వచ్చేమంటే మాస్టర్ గారు ఆ మంచం దాకా వచ్చి పర్వాలేదు అన్నట్ట. ఆయన మంచంలో నుంచి గురుగారి దగ్గరికి వచ్చేసారు మాస్టర్ గారు. అంత అణుసిద్ధాంతాన్ని అంతవరకు చెప్పారు కదా. ఆ సిద్ధాంతాలు ఏముంటుంది, ఈ శరీరం అంతా కూడా దేంతో నిర్మాణం చేయబడి ఉంటుంది, అణువులతోనే నిర్మాణం చేయబడి ఉంటుంది. అది క్రమక్రమంగా ఘనీభవించి శరీరం తయారవుతుంది. సృష్టి కూడా అణువుల నుంచి మొట్టమొదటి పుడుతుంది. ఆ అణువులన్నీ కూడా కలిసి ఒక రూపాన్ని కట్టుకుంటే, అణువులన్నీ కూడా తిరిగి ఎప్పటికో కొన్ని వందల వేల సంవత్సరాలకి ఎప్పటికో ఒక రూపం కట్టుకుంటుంది, సూర్యుడిగా తయారవుతుంది. ఆ సూర్యుడిలో నుంచి వచ్చినటువంటి కిరణాల్లోంచి వాటి మిగతా గ్రహాలు తయారవుతాయి. తర్వాత భూమి తయారవుతుంది. భూమి తయారైన తర్వాత మొట్టమొదట ఖనిజాలు భూమి మీద ఉంటాయి, అందులో కూడా అణువులే ఉంటాయి. అలా నెమ్మదిగా పరిణామక్రమం జరిగినప్పుడు అనోరణీయాన్ మహతో మహీయాన్ అని మనకి వేదంలో కూడా ఒక శ్లోకం ఉంటుంది. అంటే మొత్తం అంతా ఏదైనా సరే నిర్మాణం దేని జరుగుతుంది, నిర్మాణం అణువులతోనే జరుగుతుంది. అందువల్ల మీరు పురాణాల్లో కానీ వాటిలో చూసుకుంటే మీకు మనుషులు అదృశ్యం అయిపోయి మళ్ళీ ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అది మనకి మహిమ అంటారు. మహిమ కాదు అది. ఆ యుగాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే, ఎక్కడ అవసరమైతే అక్కడ వాళ్ళు శరీరాన్ని మొత్తాన్ని అణువులుగా విడగొట్టేసుకుని స్పేస్లో కలిసిపోతారు. మళ్ళీ ఎక్కడ వాళ్ళు ప్రత్యక్షం అవ్వాలో అక్కడ అణువులన్నింటినీ వాళ్ళు పోగు చేసుకుని శరీరం కట్టుకుని ప్రత్యక్షం అవుతారు. ఈకే గారు ఏం చెప్తారంటే, ఈ ఫినామినన్ ఏదైతే ఉన్నదో అది మనకి సాధ్యం కాదని, మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్స్కి, అంటే నెక్స్ట్ శతాబ్దాలకి మన 21st century అంటాం మనం ఈ 21st centuryలోనే దీనికి బీజం పడుతుంది. ఖచ్చితంగా మనిషి ఏదైతే మన పురాణాల్లో చదువుకున్నాం అట్లాగా మనిషి తను మొత్తం అణువుల్లో కలిసిపోయి ఏ దేశంలో ఏ ప్రాంతంలో అయితే తను అక్కడ వెళ్ళదలుచుకున్నాడో అక్కడ ఉండేటువంటి అణువులు తీసుకుని వాళ్ళ శరీరం కట్టుకునేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది సుమా. సైన్స్ అంతవరకు ఎదుగుతున్నది, ఇప్పుడు కాదు, ముందు సైంటిస్టే అయితే కనిపెడతాడు సుమా అని చెప్పారు మాస్టర్ గారు. ఎప్పుడు చెప్పారు మాకు? 1970లోనే పరిచయం అయితే ఈ లెక్చర్ 1972లో 71లో విన్న లెక్చర్ చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు 1 month బ్యాక్, 1 month కాదు ఒక 6 months 7 months బ్యాక్ ఈనాడులో ఒక ఆర్టికల్ పడింది. శరీరం అంతా అణువుల్లో కలిసిపోవడం కాదు కానీ చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ అణువుల్ని అట్లాగే స్పేస్లో కలపొచ్చు అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఒక చిన్న పార్టికల్కి సక్సెస్ అయ్యారు వాళ్ళు. అంటే 21st centuryలోనే ఆ ప్రయోగానికి నాంది పలికింది. అది నేను 1971లో నేను విన్నాను, మాస్టర్ గారు చెప్పిన లెక్చర్ అది. ఇది కూడా సాధ్యం అవుతుంది. అది ఈ గురువు గారు ఈ జిఎం అన్నాం కదా, మాస్టర్ గారితో చేయించి చూపించారు. అంటే ఆయన ఏమయ్యారు, అణువుల్లో కలిసిపోయి మళ్ళీ అణువులతో వచ్చేటట్టుగా ఆయన చేసి చూపించారు ఆయనకి.
అట్లాంటి ఎన్నో అడ్వాన్స్డ్ సైన్స్ అంటాం, దీన్ని అడ్వాన్స్డ్ స్పిరిచువల్ సైన్స్ అంటాం మనం. దీన్ని ఆయన చూపించారు, మాస్టర్ గారికి ఆయన ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఆయన మాస్టర్ గారికి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నీ జీవితం ఎలా గడుపు, నువ్వు ఎవరి ముందు నువ్వు ఇలా చేపెట్టద్దు, నీ మనసులోకి వచ్చిందంతా నువ్వు రికార్డ్ చేసిన అట్టు పెట్టుకో, ఎవరిని అభిప్రాయాలు అడగవద్దు. ఇట్లాంటి ఒక 15-16 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈకే గారికి, ఆ గురువు గారు. అదే ఇన్స్ట్రక్షన్స్తో నేను నా జీవితాంతం నడుస్తున్నాను సుమా అని మాస్టర్ గారు మనకి చెప్తారు. అదొక ఆ గురువు గారికి ఆయన భౌతిక శరీరంతో ఉండే గురువు కాదు ఆయన ఎప్పుడు కావలిస్తే ఎవరికి కావలిస్తే ఆయన వచ్చి ప్రత్యక్షమయ్యి చేయవలసిన ఉపదేశం చేసి నడిపించుకుని వెళ్ళిపోతారు అనమాట. ఆయన మాస్టర్ గారు మాకు చెప్పింది ఏంటంటే, ఎప్పటికి కూడా అప్పుడప్పుడు రాత్రుల పూట కానీ నేను ఒక్కనే ఉన్నప్పుడు కూడా వచ్చి కనిపించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఆ గైడెన్సే నేను ఫాలో అవుతుంటాను సుమా అని మాస్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకొక ఆయన గురించి కూడా మాస్టర్ గారు చెప్పారు. ఇట్లాగే 2-3 అదృశ్యంగా ఉన్నటువంటి గురువులు ఎప్పుడొకప్పుడు ఆయన కనిపించి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇది ప్రత్యక్షంగా ఆయన మాతో చెప్పినటువంటి విషయం చెప్పారు మీకు. రెండోది మేడం బ్లావట్స్కి. మేడం బ్లావట్స్కి ఎప్పుడో చాలా కాలం కింద చనిపోయారు. ఆమె దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించి అడయార్లో కూడా ఉంటుంది, అది హెడ్ క్వార్టర్, అది యాక్చువల్గా దిశోల్ సొసైటీకి. ఆమె ఎన్నో మహిమలు చూపించి ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో గుహల్లోకి వెళ్ళి చాలా తపస్సు, ఎన్నో కష్టాలు పడి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండే ఆమె చిన్నప్పటి నుంచి పరమ గురువులని ఎవరైతే అంటామో మనం, వాళ్ళు ఆమెను కాపాడుకుంటూ వచ్చారు. అదృశ్య రూపులైనటువంటి హిమాలయ గురువులు ఆవిడ్ని, రష్యా జార్ చక్రవర్తుల కుటుంబంలో పుట్టింది ఆవిడ కాపాడుకుంటూ వచ్చారు. ఆవిడ సీక్రెట్ డాక్టర్ అనే బుక్ రాసింది కదా. ఈ సీక్రెట్ డాక్టర్ అనే బుక్ రాసినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దాని తర్వాత జ్వాలాకూల్డ్ అనేటటువంటి టిబెటన్ యోగి, మహాయోగి జ్వాల్కూల్, మాస్టర్ జ్వాల్కూల్ అంటారు. ఆలిస్ ఏ బేలీ అనే ఆమె శిష్యురాలుగా తీసుకుని 24 పుస్తకాలు 24 పుస్తకాలు ఆలిస్ ఏ బేలీ ద్వారా సీక్రెట్ డాక్టర్ని అర్థం అవడానికి ఏదైతే కష్టంగా ఉందో దానికి వ్యాఖ్యానంగా 24 వాల్యూమ్స్ రాసి ఆయన చేశారు. వాళ్ళిద్దరూ బై బర్త్ వెస్ట్రన్ బాడీస్ వాళ్ళవి, అంటే పాశ్చాత్య దేశాల్లో పుట్టేటువంటి వాళ్ళు. చెప్పిన గురువులు భారతీయులు అయినప్పటికీ గురువులు ఎవరు వాళ్ళని కూర్చోబెట్టి చెప్పలే. హిమాలయ గుహల్లో ఉండి టెలిపతిక్గా వాళ్ళ మనసుల మీద ప్రభావం చూపించి టెలిపతిక్గా ఇన్ఫర్మేషన్ పంపిస్తే వాళ్ళు కూర్చొని రాసుకునేవాళ్ళు అన్నమాట. అట్లా డిక్టేట్ చేస్తారు పుస్తకాలు అవి, సీక్రెట్ డాక్టర్ కానీ 24 వాల్యూమ్స్ కానీ. వాళ్ళిద్దరూ వెస్ట్రన్స్ అవడం వల్ల ఒక స్థాయి దాటి వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. ఎందుకు? వాళ్ళకి సాంస్క్రిట్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, ఇండియన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉండదు, టెర్మినాలజీ అంతా ఇండియన్ టెర్మినాలజీ ఉంటుంది కొంత, ఇలాంటి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు మామూలుగా సబ్జెక్ట్ కొంచెం డీపర్ లెవెల్లో ఉంటుంది కానీ అందరికీ అర్థమైతే మంచిది, ఎప్పటికైనా పనికొస్తుంది. వేదం అర్థం కావాలంటే 7 keys 7 తాళం చెవులు ఉంటాయని చెప్తారు. 7 keys అంటారు దాన్ని. వేదం అర్థం కావాలంటే 7 తాళపు చెవులు ఉంటే తప్ప వేదం అర్థం కాదు. పెద్ద 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 వేద పండితులకు కూడా 2, 3 తెలుస్తాయి, అంతే, 3 కూడా తెలియవు. అలాంటి 7 తాళపు చెవులు ఉంటాయి. మేడం బ్లావట్స్కి ఏం చెప్పారు అన్నట్లయితే, నేను 3వ తాళం చెవి వరకు మాత్రమే నేను ఓపెన్ చేయగలిగాను, నా తర్వాత ఎవరైనా వచ్చి వాళ్ళు దీన్ని ఓపెన్ చేస్తారు సుమా అని చెప్పారు ఆవిడ. ఎప్పుడో 18th 19th century చెప్పింది స్టోరీ అది. ఆ 7 తాళపు చెవులు ఓపెన్ చేయగల ఒకే ఒక్క ఆయన నాకు తెలిసి మాస్టర్ ఈకే గారు. ఆయన అందులో ఒక తాళపు చెవి అస్ట్రాలజీ, స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. మామూలు అస్ట్రాలజీతో అది ఓపెన్ కాదు, అది స్పిరిచువల్ అస్ట్రాలజీ. ఆ 7 తాళపు చెవిలో ఒక తాళపు చెవి అస్ట్రాలజీ. అందుకే మాస్టర్ గారికి రాని సబ్జెక్ట్ ఉండదు. ఆయన పుస్తకాల్లో మీకు ఫిజిక్స్ కనిపిస్తుంది, కెమిస్ట్రీ కనిపిస్తుంది, మ్యాథమెటిక్స్ కనిపిస్తుంది, తర్వాత బాటనీ కనిపిస్తుంది, జువాలజీ కనిపిస్తుంది, మంత్రశాస్త్రాలు కనిపిస్తాయి, ఇంగ్లీష్ ఆదర్శ తాలూకు కనిపిస్తాయి, చాలా సైన్స్ కనిపిస్తుంది.
ఇంత విజ్ఞానం ఎక్కడ ఎలా వచ్చింది ఆయనకి, ఎందుకు వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. దాని గురించి తర్వాత ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. అంత ఎలా ఆయనలో దిగి వచ్చింది అనేటటువంటిది. ఆ బ్లావర్స్కి ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో అందులో ఒక పెద్ద ఆస్పెక్ట్ ఏంటంటే ది ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అంటారు. అంటే ఏంటి, ప్రాక్ పశ్చిమ సమన్వయము అంటారు దాన్ని. అంటే పాశ్చాత్యుల దగ్గర నుంచి కొంత మనం తెచ్చుకోవాలి, మన దగ్గర నుంచి పాశ్చాత్యులకు వెళ్ళాలి. అది ఎప్పుడు మొదలైంది? అది మేడం బ్లావర్స్కి టైం నుంచే స్టార్ట్ అయిపోయింది. అసలు అంతకన్నా ముందుండేది మనకి. చాల్డియా కానీ, ఈజిప్ట్ కానీ, ఇరాన్ కానీ, మెక్సికో కానీ, ఆ దేశాల నుంచి ఇక్కడ మన దేశాన్ని రావటం, వీళ్ళు అక్కడికి వెళ్ళటం. అంచేత వాళ్ళ పురాణాల్లో మన పురాణాల్లో కామన్గా ఉండే కథలు ఉంటాయి మనకి. తర్వాత భూమి కింద ఉండేటటువంటి ప్లేట్స్ విడిపోయిన తర్వాత ఖండాలు విడిపోతాయి. విడిపోయి దూరంగా వెళ్ళిపోతాయి. ఒకప్పుడు కలిసే ఉండొచ్చు. విడిపోయిన తర్వాత దూరం అయిపోతారు. ఆ థ్రెడ్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో ప్రయత్నం జరగాలి. అట్లాంటి ప్రయత్నాన్ని మేడం బ్లావర్స్కి స్టార్ట్ చేసింది. దాన్ని తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి వివేకానందుడు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించకపోయినా ఆయన అమెరికా వెళ్ళటం, వాళ్ళు ఇండియా రావటం, ఇక్కడ ఇన్ని నేర్చుకోవటం, మనవాడు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళటం, ఇదంతా దేంట్లో భాగం అంటే అట్నుంచి ఇటు రెండు కూడా కలిస్తేనే మళ్ళీ ఒక పరిపూర్ణమైన మానవజాతి తయారవుతుంది. దాన్ని మాస్టర్ గారు మేడం బ్లావర్స్కీతో ఆయనకి ప్రత్యక్ష పరిచయం లేకపోయినా కూడా ఆమె ఇచ్చినటువంటి సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకం ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆమె ఏ కార్యక్రమం స్టార్ట్ చేసిందో దాన్ని ఈయన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈయన కంటిన్యూ చేశారు. ఆ కంటిన్యూ చేసినప్పుడు దానికి కేంద్రంగా ఆయన మాస్టర్ సివివి గారి తాలూకు ప్రేయర్ని తీసుకున్నారు. ఈ ప్రేయర్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో తిరిగారో అన్ని దేశాల్లో కూడా ఈ ప్రేయర్ని ఆయన ప్రచారం చేశారు. ప్రచారం అనడానికి లేదు, ఆ ప్రేయర్ వాళ్ళకి ఉపదేశం చేశారు. ఈ మార్గంలో అసలు ప్రచారం అనే కాన్సెప్ట్ పెట్టుకోరాలి. అసలు ప్రచారం అనే కన్వర్షన్స్ కానీ ప్రచారం కానీ మీరు మారండి అని కానీ మీరు ఈ ప్రేయర్ చేసుకోండి అని చెప్పరు. అసలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరైతే వాళ్ళు వెనక వస్తారో వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే ఒక ఐరన్ పీసు అయస్కాంతం దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా అయస్కాంతం అయిపోతుంది. అది అర్థమవుతుందా? ఇనుప ముక్క ఒక అయస్కాంతం దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? అయస్కాంతం అయిపోతుంది. అదే వీళ్ళ మెథడ్. అర్థమవుతుందా? అట్లాగే మేడం బ్లావర్స్కీ తాలూకు ఆ విజ్ఞానం కానీ ది డివైన్ ప్లాన్ అంటాం, దివ్య ప్రణాళిక, విశ్వ ప్రణాళిక అంటాం, దాన్ని కూడా మాస్టర్ గారు క్యారీ చేసి అక్కడ ఆయనకి మేడం బ్లావర్స్కీ పరమ గురువులు 7 ఎలాగైతే పరిచయం చేస్తుందో ఆ 7 కూడా మానవ పరిణామ క్రమాన్ని ఎట్లా నడిపిస్తున్నారని ఆవిడ చెప్పిందో ఆ గురు పరంపరలో ఉండేటటువంటి కొంతమంది మాస్టర్ గారికి పరిచయం. వాళ్ళెవరు కూడా భౌతిక శరీరంలో ఉండేటువంటి ఉన్నా కూడా తెలియదు. వాళ్ళెవరో ఉండొచ్చు ఎక్కడో ఏ దేశాలు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంటి ఇవ్వరు. కానీ ప్రపంచంలో అంతా కూడా ఆ మార్గానికి సంబంధించినటువంటి మార్గం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ మనస్సుల మీద వాళ్ళ తాలూకు సంకల్పాలని ప్రొజెక్ట్ చేసి ఇంపోజ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా మాస్టర్ గారిని ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకున్నారు. అంటే ఒక పక్క భారతీయమైనటువంటి మన వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ కావ్యాలు కానీ భారతీయమైనటువంటి ఇది ఒక పక్క, మాస్టర్ సివివి గారి తాలూకు యోగా విధానం ఒక పక్క, మేడం బ్లావర్స్కి ఏదైతే దేనికోసం అయితే ఆవిడ పుట్టిందో భూమి మీద, దేనికోసం ఆవిడ జీవితాంతం ఆవిడ పనిచేసిందో ఆ కార్యక్రమం ఒక పక్క, ఈ 3 కార్యక్రమాలు కూడా సైమల్టేనియస్గా ఒక త్రివేణి సంగమంగా పెట్టుకుని మాస్టర్ గారు పనిచేశారు. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తా, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. మాస్టర్ సివివి గారి తాలూకు యోగాన్ని, ఆయన ప్రేయర్ని ఎందుకు కేంద్రంగా పెట్టుకుని మాస్టర్ గారు పనిచేశారు అంటే, ఎవరైతే మాస్టర్ సివివి గారి తాలూకు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి విశ్వశక్తితో విశ్వ చైతన్యంతో వాళ్ళకి అనుసంధానం జరుగుతుందని, అనుసంధానం జరిగినప్పుడు మనలో ఏవైతే మన లోకాలు కోశములు అని అనుకుంటామో అవన్నీ కూడా పరిశుద్ధి జరిగి
క్రమక్రమంగా మానవ చైతన్యం అనేది ఉంది, అది విశ్వ చైతన్యంతో ఒకటి కావడానికి కావాల్సినటువంటి ఒక యోగ మార్గం అనేటటువంటిది మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్లో అప్రయత్నంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకు మాస్టర్ సివి గారి ప్రేయర్ని అందరికీ అందించి ఈ మార్గంలో ఎవరైతే ఈ మార్గం పట్ల ఇష్టం ఉండి మానవ జాతికి, మానవ కళ్యాణానికి మనం కూడా మనంతు ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుందామని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా నడిపించారు. ఆయన 1984లో శరీరం వదిలిపెట్టినప్పుడు కూడా ఇప్పటికీ మాకుండే అనుభవం ఏంటంటే ఇప్పటికి కూడా ఆయన మా వెంట ఉండి నడిపిస్తున్నారని చెప్పి, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా ఆర్ ఏ ప్రశ్న వచ్చినా ఆర్ ఏదైనా గైడెన్స్ కావాల్సి వచ్చినా కూడా నా ప్రత్యక్ష అనుభవం చెప్తున్నాను. ఈవెన్ టుడే ఆయన భౌతికంగా మన మధ్య లేరు అనే భావన ఈ బృందంలో ఎవరికీ ఉండదు. పిలిస్తే పలుకుతావట అనేటటువంటి ఒక కీర్తనం చూసారా, అది ప్రత్యక్షంగా ఆయనతో మాకున్న అనుభవం. దానికి మూల సూత్రం ఏంటంటే పరమ ప్రేమ, మానవ జాతి పట్ల ఉండేటటువంటి పరమ ప్రేమ. ఇది మాస్టర్ గారి తాలూకు పరమ గురువులతో ఉన్న సంబంధంలో కొంత పార్ట్ మాత్రమే నేను మీకు ఇవాళ చెప్పాను. అయితే కొంతమంది గురువులు, మహాగురువులు కావచ్చు, ఇప్పుడు మాస్టర్ సివి గారు చూస్తే 52 years ఏమో బహుశా 54 years. అలాగే మాస్టర్ ఈకే గారు 58 years, వివేకానందుల వారు 39 years, అలాగే శంకరాచార్య వారు 32. నాకు తెలిసిన ఇయర్స్ ఇవి. ఇలా తక్కువ జీవితకాలమే వారు జీవించారు. కొంతమంది యోగులు 100, 120, 150 కూడా జీవించారు. ఇప్పుడు అదే వివేకానందుల వారు 39 కాకుండా 89 లేకపోతే 100 సంవత్సరాలు జీవించి ఉంటే భారతదేశానికి ఎంతో ఇంపాక్ట్, ఆ చిన్న వయసులోనే ఆ 10-15 ఏళ్ళ పీరియడ్లో అంత ఇంపాక్ట్ చేశారు. సో ఆది శంకరాచార్యులు కూడా 32 ఏళ్ళు కాకుండా 100 ఏళ్ళ వరకు ఉంటే భూమి మీద ఇంకెంత సాహిత్యాన్ని ఇచ్చేవాళ్ళు అనేది నాకుండే అంటే ఒక అతి సామాన్యమైన కుతూహలంతో కూడిన ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది నిజానికి చాలామందికి డౌట్ ఉంటుంది, ఇంకొంతకాలం ఉన్నట్లయితే ఇంకెంత బాగా జరిగేదో అనేటటువంటిది. మేము అనుకుంటాం మాస్టర్ గారు 54-58 years మాత్రమే ఉన్నారు ఆయన. ఇంకో 10 years ఉంటే ఎన్ని పుస్తకాలు వచ్చిండాయో, ఎన్ని రహస్యాలు బయటకు వచ్చిండాయో అని అనుకుంటూ ఉంటాము. ఇక్కడ ఒక రహస్యం ఉంటుంది. మన జీవితాల్లో మామూలుగా మనం ప్లాన్ చేసుకుంటాం మన లైఫ్ని. ఈ పని ఎట్లా చేసుకుందాము, ఈ పనులు ఎట్లా చేసుకుందాము, ఈ పుస్తకాలు రాసుకుందాము, దీన్ని మనం సాధించుకుందాం అనేటటువంటిది ప్లాను. అది మన బుర్రలోంచి పనిచేస్తూ ఉంటుంది. అది మన అకాడమిక్ ఎడ్యుకేషన్లో నుంచో, మన ఇంట్రెస్ట్లో నుంచో, మన అంబిషన్లో నుంచో అందులోంచి పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ వాళ్ళకంటూ ఏమి ఉండదు. వాళ్ళకి ప్లాన్ దిగొస్తుంది పైనుంచి. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, నిష్ప్రారంభ యోగి అని. యోగి దేన్ని ప్రారంభించడం సుమాను ఉంటుంది. యోగి దేన్ని ఆయన ప్రారంభించడం సుమాను ఉంటుంది. మరి యోగులన్నీ ప్రారంభించకపోతే చాలా పనులు చేస్తున్నారు కదా అని ఆయన చెప్పింది ఒక లెవెల్ దాటిన యోగుల గురించి. దేన్ని ప్రారంభించడం సుమా అంటే అర్థం ఏంటంటే ఆయనకంటూ ప్రత్యేకమైన ఇష్టాలు ఉండవు, ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక ఉండదు. ఏ ప్లాన్ దిగొస్తుందో వాళ్ళలోకి దాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. ఎంతకాలం ఆ ప్రణాళిక వాళ్ళు నిర్వర్తించాల్సి ఉన్నదో అనేటువంటి నిర్ణయం కూడా వీళ్ళ చేతుల్లో ఉండదు, విశ్వం చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఏ కార్యక్రమం కోసం అయితే భూమి మీదకి అవతరించారో ఆ ప్రోగ్రాం అవ్వగానే వాళ్ళు ఒక క్షణం కూడా ఉండరు, ఒక సెకండ్ కూడా ఉండరు. ఇది తేడా. అంటే మన నిర్ణయం ప్రకారంగా జరిగే పనులు కొన్ని ఉంటాయి, దైవ నిర్ణయంగా, దైవ సంకల్పంగా దాన్ని విశ్వ ప్రణాళిక అంటాము. దాంతో పనిచేసేటటువంటి వాళ్ళు అది అవ్వగానే వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక్కడ హ్యాంగ్ ఓవర్ ఉండదు వాళ్ళకి. అది ఒక ఎగ్జాంపుల్. అది అంతకన్నా వాళ్ళు ఉండడానికి, అంతకన్నా ఉంటే భూగోళం వాళ్ళు భరించలేకపోవచ్చు,
వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేకపోవచ్చు, ఆరు వాళ్ళు చెప్పిందే ఒక 1000 సంవత్సరాలకు 500 సంవత్సరాలకు సరిపోవచ్చు ఇది, అంతే కదా. శంకరాచార్య వాళ్ళు చెప్పింది ఇంక ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుంది భూగోళం మీద, అది చాలు కదా వాళ్ళకి. అంతకన్నా ఎక్కువ ఓవర్ బర్డెన్ చేయక్కర్లేదు వీళ్ళు అనే ఆలోచన కావచ్చు. దీని పైన ఇంకొక రహస్యం ఉంది. అదేంటి అంటే మృత్యు అనేటటువంటికి కాన్సెప్ట్ వాళ్ళకి వేరు, మనకి వేరు. వాళ్ళు ఏ క్షణం శరీరం వదిలిపెట్టాల్సి వచ్చినా ఆ క్షణం వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మనం చిన్న పెన్ లాంటిది, మనం జేబులో పెన్ లాంటిది లేకపోతే ఇట్లా అనుకుంటాం మనం, పెన్ లేదే అని. వాళ్ళకి ఈ క్షణం శరీరం వదిలిపెట్టాలంటే వదిలేసి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు వాళ్ళు. కొంతమంది ఉంటారు మహాయోగులు, ఉదాహరణకి మీకు కంచి పరమాచార్య 100 సంవత్సరాలు, చాలామంది 100 years ఉంటారు. శివానందమూర్తి గారు చాలా 90 years దాకా ఉన్నారు ఆయన. అలాగా 100 years 120 years ఉన్నటువంటి వాళ్ళు మన రోజుల్లో 100 years ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం ఏంటి చెప్పనా, వాళ్ళు దేని గురించి అయితే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్నారో, వాళ్ళు దేని గురించి అయితే వచ్చారో అది రావడంతో పాటు అది దాన్ని మ్యాక్సిమం ఎక్స్టెంట్, అంటే వాళ్ళు ఎంతవరకు చేయొచ్చో అంతవరకు మొత్తం చేసి వెళ్ళిపోదాం అనుకునే సంకల్పం ఉంటుంది వాళ్ళకి. అంతవరకు శరీరం వదిలిపెట్టరు. ఎప్పుడు వదిలిపెడతారు వాళ్ళు, ఇంక ఈ శరీరం ఇంతకన్నా నేను భరించలేదు, ఈ శరీరం ఇంతకన్నా నేను భరించలేదు, ఈ శరీరంలో నేను ఉండి నేనేం పని చేయడానికి అవకాశం లేదు, అవ్వాల్సినటువంటి కార్యక్రమం అంతా జరిగిపోయింది, ఇంతకన్నా ఈ శరీరంతో జరగదనుకున్నప్పుడు అప్పుడు శరీరం వదిలిపెడతారు. అంతవరకు మ్యాక్సిమం ఎక్స్టెంట్ వాళ్ళు చేసుకుంటారు. 2 రకాల యోగులు ఉంటారు. ఒకళ్ళేమో మ్యాక్సిమం ఈ శరీరంతో ఉంటుండగా మ్యాక్సిమం పని చేసి వెళ్ళిపోదాం, ఇక మళ్ళీ పెండింగ్ పెట్టుకోవద్దు ఉంటారు. వాళ్ళు తక్కువ అసైన్మెంట్తో వస్తారు. ఎంత వేగంగా వాళ్ళు చేయగలిసిన పని టక 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 పూర్తి చేసుకునేసి అయిపోగానే వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ 2 రకాలైనటువంటి యోగం, ఇది వీళ్ళందరూ మహాయోగుల గురించి నేను మాట్లాడుతున్నాను. అట్లాగే ఉంటుంది. మనకేమనిపిస్తుంది అంటే ఇంకొంతకాలం ఉంటే అనిపిస్తుంది, నాకు అలా అనిపిస్తుంది, మాస్టర్ ఇంకొంతకాలం ఉంటే ఎంత బాగుండదు అని. కానీ నిజం ఏంటంటే ఇంకొంతకాలం ఉంటే బాగుండనే దానికన్నా కూడా ఆ ఉన్న కొంతకాలంలో వాళ్ళు ఎంత జ్ఞానం ఇచ్చారో అది మనకు కొంచెం జమల పడుతుంది. అంతకన్నా ఎక్కువ ఇచ్చినా మనం ఏం చేసుకోలేము దాన్ని, అది వాళ్ళ బాగా తెలుస్తుంది. అర్థమైందా? చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచి విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం. ఇప్పటివరకు ఎంతో అద్భుతమైన జ్ఞానం మనం తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక్క సందర్భంలో మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.